పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ హరిసత్యనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త, ప్లాంట్ బ్రీడింగ్ విభాగము, అపరాల విభాగము, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో నేను పనిచేయుచున్నాను. ఈరోజు మనం రబీ సాగుకు అనువైన మినుము మరియు పెసర రకాల గురించి చర్చించుకుందాం. పప్పు ధాన్యాల పంటలు, వాటి ప్రాముఖ్యత గురించి వస్తే కంది, మినుము, పెసర మరియు శనగలు మన రాష్ట్రంలో ముఖ్యమైన పప్పుధాన్య పంటలు. పప్పుధాన్యాలు మనకి ఆహారంలో మాంసకృతులను అందిస్తాయి. శాకాహారులకు మాంసకృతులకి ఇది మూలంగా ఉంటుంది. మినుము మరియు పెసర పంటలు అంతర పంటలు మరియు పంట మార్పిడికి అనుకూలమైన స్వల్పకాలిక పంటలు. వేరుబుడుపుల ద్వారా నత్రజనిని స్థిరీకరించి నేలల సామర్థ్యాన్ని పెంచుతాయి. అందువలన నేలలు సారవంతంగా తయారవుతాయి. ఇప్పుడు మనం మినుము మరియు పెసర రకాల గురించి తెలుసుకుందాము. మినుములో ఎల్బీజీ 752, ఎల్బీజీ 782, ఎల్బీజీ 787, టీబీజీ 104, జీబీజీ 1, ఎల్బీజీ 884, ఎల్బీజీ 904, ఎల్బీజీ 932 అనే రకాలు ప్రస్తుతము రైతు సోదరులు వాడుతున్నారు. అలాగే పెసర విషయానికి వచ్చేసరికి ఎల్జీజీ 460, టీఎం 96-2, ఎల్జీజీ 574, ఎల్జీజీ 607 మరియు ఎల్జీజీ 630 రకాలను రైతులు వాడుచున్నారు. ఇప్పుడు మనము ఒక్కొక్క రకం యొక్క గుణాలను తెలుసుకుందాము. ఎల్బీజీ 752, ఎల్బీజీ 752 రకము అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్, రబీ మరియు వేసవి పంటలుగా వేసుకోవచ్చు. కాలపరిమితి 75 నుంచి 80 రోజులు, దిగుబడి 15 నుంచి 18 క్వింటాలు హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తట్టుకొని రకము, పల్లాకుని కొంతవరకు మాత్రమే ఈ రకం తట్టుకుంటుంది. పాలిష్ రకము, వరిమాగాణుల్లో ఇది విరివిగా వాడుతూ ఉంటారు. ఎల్బీజీ 787, దీన్ని తులసి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఖరీఫ్, రబీ మరి వేసవి కాలాలకు అనుకూలమైనది. కాలపరిమితి 75 నుంచి 80 రోజులు, దిగుబడి 20 నుంచి 22 క్వింటాల్ హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీని ముఖ్యమైన గుణం ఏంటంటే కాండం కణుపుల వద్ద కూడా కాపు వస్తుంది. మధ్యస్థ రకం గింజ పల్లాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి తిరుపతి మినుము 104, టీబీజీ 104ని రిలీజ్ చేయడం జరిగినది. ఈ రకం కూడా ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో అనుకూలమైనది. దీని పంటకాల పరిమితి 70 నుంచి 75 రోజులు, దిగుబడి 20 నుంచి 22 క్వింటాలు హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అన్ని కాలాలకు అనుకూలమైనది మరియు మధ్యస్థ రకం గల పాలిష్ రకం ఇది. అలాగే మన వ్యవసాయ పరిశోధనా స్థానం ఘంటసాల నుంచి జీబీజీ 1 అనే రకాన్ని విడుదల చేయడం జరిగినది. ఇది కూడా అన్ని కాలాలకు అనగా ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాలకి మనకి వాడుతూ ఉంటారు. కాలపరిమితి వచ్చేసి 70 నుంచి 75 రోజులు, దిగుబడి 20 నుంచి 22 క్వింటాలు హెక్టార్కి ఇస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గింజలు మధ్యస్థ లావుగా ఉండి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకం ఇది. ఇంకా ఇప్పుడు మనము లామ్ ఫార్మ్ నుంచి విడుదల చేసిన ఎల్బీజీ 884 అనే రకము 2023 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగినది. ఇది అన్ని కాలాలకు అనువైన రకము. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో దీన్ని విత్తుకొనవచ్చును. పంటకాలము 75 నుంచి 80 రోజులు, దీని దిగుబడి 20 నుంచి 22 క్వింటాళ్ళు. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకము. గింజ మధ్యస్థ లావుగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం చెప్పుకునే రకము ఎల్బీజీ 904. ఇది ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో నోటిఫై చేయటం జరిగింది. దీని పంటకాలము 85 నుంచి 90 రోజులు. ఇది కూడా అన్ని కాలాలకు అనుకూలమైన రకము అనగా ఖరీఫ్, రబీ మరి వేసవి కాలాలకు చాలా అనుకూలమైనది. దిగుబడి 22 నుంచి
25 క్వింటాలు హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని మధ్యస్థ లావు గింజ కలిగిన రకము. వరి మాగంలో అధిక శాతం దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం LBG 932 గురించి చెప్పుకుందాము. ఈ రకము విడుదలకు సిద్ధంగా ఉన్న రకము. ఇది కూడా అన్ని కాలాలకు అనువైనది. ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో దీన్ని విత్తుకోవచ్చును. కాలపరిమితి 85 నుంచి 90 రోజులు. దిగుబడి 22 నుంచి 25 క్వింటాలు హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తెగులను ఇది సమర్థవంతంగా తట్టుకొని మధ్యస్థ లావు గింజ గల రకము. వరి మాగాణులకు అనువైన రకము. ఇప్పటిదాకా మనము మినుము రకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం పెసర రకాల గురించి మాట్లాడుకుందాం. పెసరలో ముఖ్యమైనది LGG 460 అనే రకము. ఇది కూడా అన్ని కాలాలకు అనువైన రకము. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు ఇది అనుకూలమైనది. కాలపరిమితి 65 నుంచి 70 రోజులు. దిగుబడి 12 నుంచి 15 క్వింటాల్ హెక్టార్నికి ఇస్తుంది. దీని ప్రత్యేక గుణం ఏమిటంటే కాయలు గుత్తులుగా పైభాగాన ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. పల్లాకును కొంతవరకు మాత్రమే ఈ రకం తట్టుకుంటుంది. వరి మాగాణులకు బాగా అనుకూలమైన రకము. అలాగే ఇప్పుడు మనం TM 96-2 అనే రకం గురించి తెలుసుకుందాము. ఇది కూడా అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనుకూలమైనది. కాలపరిమితి 60 నుంచి 65 రోజులు ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 10 నుంచి 15 క్వింటాల్ వరకు ఇస్తుంది. పెసరలో ముఖ్యమైన తెగులైనటువంటి బూడిద తెగులను ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. గింజలు మెరుస్తూ ఉంటాయి. వరి మాగాణులకు ఇది అనుకూలమైన రకము. LGG 574 అనే రకము రబీ సీజన్కి మాత్రమే అనుకూలమైన రకము. కాలపరిమితి 65 నుంచి 70 రోజులు. దిగుబడి 15 నుంచి 17 క్వింటాల్ వరకు ఇస్తుంది. పల్లాకు తెగులుని సమర్థవంతంగా తట్టుకొని రబీ, మెట్ట మరియు వరి మాగాణులకు అనుకూలమైన పెసర రకం ఇది. LGG 607 ఇది వచ్చేసి అన్ని కాలాలకు అనువైన రకము. ఇది కూడా 2023 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కాలాలకు అనువైన రకము. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో కూడా దీన్ని వేస్తూ ఉంటారు. కాలపరిమితి 60 నుంచి 65 రోజులు. దిగుబడి 17 క్వింటాలు హెక్టార్నికి ఇస్తుంది. పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకము. వరి మాగాణులకు అనుకూలమైనది. LGG 630 అనే రకము 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగినది. ఇది కూడా అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు దీన్ని విత్తుకొనవచ్చును. పంటకాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి 16 నుంచి 18 క్వింటాల్ హెక్టార్కి ఇస్తుంది. పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకొని వరి మాగాణులకు కూడా అనుకూలమైన రకము. ఇప్పటి వరకు మనము పెసర రకాలు చెప్పుకున్నాము. పెసరలో ఇప్పుడు చెప్పుకున్న రకాలు కాకుండా LGG 600, LGG 610 అనే రకాలు దక్షిణ భారతదేశానికి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగినవి. ఇవి రైతు సోదరులకు విత్తనాలు 1-2 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత ఈ రకాలను కూడా వాడుకొని రైతు సోదరులు ఎక్కువ ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మినుములోని రకాలు, పెసరలోని రకాల గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు మనం అధిక దిగుబడులు పొందడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి చర్చించుకుందాము. విత్తే సమయం రబీ కాలంలో మెట్టలోనైతే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవాలి. అదే వరి మాగాణులో అయితే నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు విత్తుకోవాలి. విత్తన మోతాదు గురించి వస్తే మినుములో ఎకరానికి 8 నుంచి 10 కిలోలు మెట్టలోను, అదే మాగాణిలో అయితే 16 నుంచి 18 కిలోలు వాడాలి. పెసర్లో ఎకరానికి 6 నుంచి 8 కిలోలు మెట్టలోను, 12 నుంచి 14 కిలోలు వరి మాగాళ్ళను వాడుకోవాలి. సరైన మొక్కల సాంద్రత ఉండునట్లు చూసుకోవాలని, అనగా చదరపు మీటర్కు 30 నుంచి 35 మొక్కలు ఉన్నట్లు చూసుకోవాలి. విత్తనం విత్తే ముందు మనకి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు లేదా థయోమైతాగ్జామ్ 5 గ్రాముల మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే తొలి దశలో ఆశించు రసం పీల్చు పురుగులను నివారించుకోవచ్చును.
రైతు సోదరులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కలుపు మొక్కల నివారణకు తగిన సమయంలో కలుపు సంహారక మందులను పిచికారీ చేయాలి. కలుపు మొక్కల నివారణకు సరైన సమయంలో కలుపు సంహారక మందులను పిచికారీ చేయాలి. విత్తిన వెంటనే పెండిమిథాలిన్, తరువాత 20 నుంచి 25 రోజులలో ఇమజితాపిర్ మందులను వాడుకొని మనం కలుపును నివారించుకోవచ్చును. సకాలంలో తెగులు మరియు వ్యాధి నిర్వహణను చూసుకుంటూ ఉండాలి. వర్షాభావ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న చోట్ల మొగ్గ మరియు పిందె దశలలో తేలికపాటి నీటి వసతి ఇచ్చినట్లయితే పంట దిగుబడి ఎక్కువగా పొందగలము. ఇప్పటి వరకు మనము పెసర మరియు మినుములో రబీ కాలంలో వాడదగిన రకాల గురించి మరియు అధిక దిగుబడులు పొందుటకు గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి చర్చించుకుందాము. ఈ పద్ధతులను పాటించి రైతు సోదరులు అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.